చిన్నారుల్లో దృష్టి దంత సమస్యలను గుర్తించి చికిత్సను అందించేందుకు రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ తరపున ప్రభుత్వ పాఠశాలల్లో హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ ప్రతాప్ నగర్ లో గల నగరపాలక సంస్థ పాఠశాలలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ఉచిత కంటి దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు శ్రీకాంత్ సిస్టల అధ్యక్షత వహించగా క్లబ్ సభ్యులు ప్రముఖ వైద్యులు డాక్టర్ టీవీ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తొలుత దంత వైద్యురాలు చిన్నారులకు బ్రషింగ్ పై అవగాహన కల్పించారు. నయన కంటి ఆసుపత్రి వైద్య బృందం చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాడిశెట్టి సుబ్రహ్మణ్యం, చార్మినార్ వర్మ, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జేజే డెంటల్ తరఫు నుంచి కిషోర్ గారు, శ్రీధర్ గారు వాళ్ళ గ్రూప్ పిల్లలకి కంటి పరీక్ష మరియు పళ్ళకి సంబంధించినటువంటి పరీక్ష చేయడం జరిగింది. కాకినాడ రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఇలాంటి క్యాంపులు అనేకం స్కూల్లోనే ముఖ్యంగా చేసి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని, పళ్ళు మరియు కళ్ళు వాటి గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి ఎటువంటి కళ్ళజోడు పడినా వాటితో కాకినాడ గోల్డెన్ జూబ్లీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు కాకినాడలో అనేకం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు చేసాము.